తెలుగు సినిమా ఎంప్లాయీస్ ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్ చేయాలని డిసైడ్ అయింది. తమ వేతనాలు 30% పెంచాలని ఎంప్లాయీస్ డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ అంశం టాలీవుడ్ లో కలకలం రేపుతోంది. 30% వేతనం పెంచితేనే షూటింగ్ కి వెళ్తామని ఫెడరేషన్ నాయకులు చెబుతున్నారు. పెంచిన వేతనాలు కూడా ఏ రోజుకు ఆ రోజే పే చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తెలుగు సినిమా ఎంప్లాయీస్ ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్ చేయాలని డిసైడ్ అయింది. తమ వేతనాలు 30% పెంచాలని ఎంప్లాయీస్ డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. వైశాలి, తెలుగు సినిమాల షూటింగ్స్ బంద్ కాబోతున్నాయి రేపటి నుండి. అయితే తాము కోరిన విధంగా 30% వేతనాలకు పెంచకపోతే సోమవారం ఉదయం నుంచి షూటింగ్స్ లో పాల్గొనకూడదంటూ కూడా సినిమా కార్మికుల సంఘం నిర్ణయించింది. మొన్నటి వరకు థియేటర్లకు సరైన ఫీడ్ లేదని, రెంట్ గిట్టుబాటు కావడం లేదని, దాంతో సినిమా హాల్స్ మూసేస్తామంటూ సింగిల్ స్క్రీన్ యాజమాన్యం చెబుతూ వచ్చింది. అయితే వారి సమస్యల పరిష్కారానికి తెలుగు ఫిలిం ఛాంబర్ ఒక కమిటీ వేసి ఒక సానుకూల మార్గాన్ని అన్వేషించే పనిలో అయితే పడింది. ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తమ వేతనాలను 30% పెంచాలని కరాఖండిగా తెలిపింది. గత కొన్ని రోజులుగా ఈ విషయంపై సంబంధిత శాఖల మధ్య చర్చలు అయితే జరుగుతున్నాయి. అయితే అవేవి ఆశించిన ఫలితాలను అయితే ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం ఫెడరేషన్ సర్వసభ్య సమావేశం అయితే జరిగింది. ఇందులో కొన్ని నిర్ణయాలను తీసుకున్నారు. వాటి ప్రకారం వేతనాలను పెంచే విషయంలో కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ గా సయ్యద్ హుమాయూన్ వీరశంకర్లను నియమించారు. సోమవారం నుంచి 30% వేతనాలు పెంచి ఇవ్వాల్సిందేనని కూడా నిర్ణయించారు. అలా ఇవ్వడానికి సిద్ధపడి లేఖ ఇచ్చిన నిర్మాతల షూటింగ్స్ మాత్రమే సినిమా కార్మికులు వెళ్లాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని 24 యూనియన్ల నాయకులు కూడా తెలిపారు. అలా అంగీకరించిన ఏ నిర్మాత తీసే సినిమా అవ్వచ్చు, అలాగే వెబ్ సిరీస్ అవ్వచ్చు, వాళ్ళకు సంబంధించిన షూటింగ్స్ లలో సినిమా కార్మికులు ఎవరు పాల్గొనకూడదంటూ కూడా నిర్ణయించారు. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా తెలుగు సినిమా షూటింగ్ ఎక్కడ జరిగినా కూడా ఇదే నిబంధన వర్తిస్తుందంటూ కూడా తెలిపారు. అలాగే తెలుగు నిర్మాతలు తీసే డబ్బింగ్ సినిమాల కూడా ఇది అమలవుతుందంటూ కూడా చెబుతున్నారు. అలానే పెంచిన వేతనాలను ఏ రోజుకు ఆ రోజే చెల్లించాలనే షరతును కూడా విధించినట్టు తెలుస్తోంది వైశాలి. అయితే ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి అంబిరాజు వీళ్ళ సంతకాలతో లెటర్ హెడ్ పై తమ నిర్ణయాలను ఫెడరేషన్ తెలియజేసింది. ఫెడరేషన్ నిర్ణయాన్ని నిర్మాతలు వెంటనే అంగీకరిస్తారా లేదా అనేది సందేహంగా మారింది. అయితే గత కొంతకాలంగా సరైన విజయాలు లేక కొట్టుమిట్టాడుతున్న సినిమా ఇండస్ట్రీ ఈ వేతన భారాన్ని ఎంతవరకు మోస్తుందో కూడా నిజంగా వేచి చూడాల్సింది. ఏదేమైనా ఫెడరేషన్ తీసుకున్న నిర్ణయంతో రేపు మార్నింగ్ నుంచి సినిమా షూటింగ్స్ అయితే బంద్ అవుతాయనే వార్త అయితే వినిపిస్తుంది. ఇప్పటికీ దీనికి సంబంధించి నిర్మాతలు కూడా ఎవరు అంటే పెద్దగా ఏం స్పందించలేదు. కానీ డెఫినెట్ గా షూటింగ్స్ కనుక బ్రేక్ వస్తే కనుక చాలా ఇబ్బందితో కూడుకున్నటువంటి సమస్యలు తలెత్తుతాయి. ఇప్పుడిప్పుడే అంటే గత కొన్ని రోజుల నుంచి చూస్తుంటే వైశాలి, మనం ఇండస్ట్రీలో కరెక్ట్ హిట్లు లేక, అంటే సినిమాకి బ్లాక్ బస్టర్స్ లేక కూడా సతమతమవుతున్న తరుణంలో ఈ మధ్య మనం చూస్తున్నాం. అంటే పెండింగ్ లో ఉన్న సినిమాలు అవ్వచ్చు, అలాగే బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోల సినిమాల అప్డేట్స్ అవ్వచ్చు, ఎప్పటికప్పుడు సినిమా షూటింగ్స్ చాలా స్పీడ్ గా చేస్తూ రిలీజ్ డేట్లు కూడా వేసుకుంటూ ముందుకెళ్తున్న తరుణంలో ఈ వేతనాల పెంపు విషయంలో ఫెడరేషన్ వాళ్ళు చేస్తున్న సమ్మె ఎంతవరకు దారితీస్తుంది, దాదాపు ఎన్ని రోజుల వరకు ఈ సమ్మె కొనసాగుతుంది, ముఖ్యంగా ఈ నిర్మాత మండలి దీనికి సంబంధించి రేపైతే ఒక మీటింగ్ పెట్టబోతున్నట్టుగా అయితే వస్తున్న సమాచారం. రేపు జరిగే మీటింగ్ లో వాళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టి మంగళవారం నుంచైనా షూటింగ్స్ జరుగుతాయా లేదా అని ఒక సందిగ్ధలో ఉంది వైశాలి. అయితే ఆల్రెడీ చర్చలు జరిగాయి కదా, ఎందుకు ఫలించలేదు? అంటే ఎంప్లాయీస్ 30% కోరుతున్నారు, అంటే ఎంత పర్సెంట్ పెంచడానికి ఒప్పుకుంటున్నారు? ఎందుకు చర్చలు ఫలించలేదు? అంటే ఇది ఇప్పటి నుంచి కాదు, ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి కూడా ఈ ఫెడరేషన్ సభ్యులు, ఫెడరేషన్ అంటే సినిమాకి సంబంధించిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వాళ్ళ అసోసియేషన్ ఫెడరేషన్ అనేది, సో దానికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వీళ్ళకి సంబంధించిన వేతనాల కోసం ఎప్పుడైనా మీటింగ్స్ జరుగుతాయి. మీటింగ్స్ లో ఇంత పర్సెంటేజ్ పెంచాలి, ఉదాహరణకి ఇంత పర్సెంటేజ్ పెంచాలనుకుంటూ ప్రతిసారి ఇంక్రిమెంట్స్ అనేది జరుగుతూ ఉంటాయి. కానీ గత 4 నెలల నుంచి కూడా ఇదే వ్యవహారంపై ఇప్పటివరకైతే ఒక కొలిక్కి రాలేదు. కొలిక్కి రాకపోవడానికి కారణం కూడా వేతనాల పెంపు విషయంలో సినిమా నిర్మాతకి భారం పడేటువంటి ఇది ఉంది. కాబట్టి దాదాపు ఏ నిర్మాత అయినా కూడా
డెఫినెట్ గా సినిమా ఇండస్ట్రీ మీద నమ్ముకుని బతుకుతున్నటువంటి కుటుంబాలకు డెఫినెట్ గా మేము ఎప్పుడైనా అండగా ఉంటామని చెప్పుకునే నిర్మాతలు డెఫినెట్ గా ఈ విషయంలో కూడా ముందుంటారని అనిపిస్తుంది. కాకపోతే ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి ఏంది అనేది ఏ ఒక్క నిర్మాత ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాల్సింది కాదు. కాబట్టి డెఫినెట్ గా మరో రేపు నిర్మాత మండలి అంటే అధ్యక్షతన డెఫినెట్ గా దీనిపై ఒక కమిటీ అని లేకపోతే పర్ఫెక్ట్ అంటే సరైన నిర్ణయం తీసుకొని దాని తర్వాత ఇరు వర్గాల మధ్య డెఫినెట్ గా ఒక సందిగ్ధతకు అంటే ఒక మొత్తానికైతే ఒక క్లారిటీ వచ్చి మరి షూటింగ్స్ కంటిన్యూ చేసే అవకాశం అయితే ఉంది వైశాలి. ఓకే, థ్యాంక్ యూ వినోద్.